సో, ఏది ఏమైనా సరే పూర్ణచందర్‌నయితే మాత్రం ప్రెజెంట్ అరెస్ట్ చేశారు. హి గాట్ అరెస్టెడ్. సో, ఇప్పుడేంటంటే ఆహ్, కారణాలు ఏంటనేది మరి పోలీసులు రాబడతారు కాబట్టి, అసలు నిజం ఏంటనేది మనకి తొందరలో తెలుస్తదనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నిన్న ఒక విషాదకరమైన సంఘటన అయితే జరిగింది. అండ్ జర్నలిస్ట్‌ల ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే ఇదొక నిజంగా ఏంటంటే ఒక బాధాకరమైన విషయం అనమాట. అండ్ ఎవరు డైజెస్ట్ చేసుకోలేని విషయం అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్, నిన్న టీ న్యూస్ యాంకర్ ఎవరైతే ఉన్నారో, టీ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ బలవన్మరణానికి పాల్పడ్డారనమాట. తన తన ఇంట్లో ఏంటంటే రూమ్‌లో సూసైడ్ చేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. సో, ఇది న్యూస్ తెలిసిన తర్వాత చాలా అంటే చాలా మంది బాధపడ్డారు. ఎందుకంటే స్వేచ్ఛ ఒక జర్నలిస్టే కాదు, టీ న్యూస్ యాంకరే కాదు. షీ ఈజ్ అ జర్నలిస్ట్ అండ్ షీ ఈజ్ అ రైటర్, అంటే కవిత్వాలు కూడా రాస్తారు. అండ్ చాలా చాలా టాలెంటెడ్ పర్సన్ అనమాట. సో, ఆవిడ ఏంటంటే చాలా న్యూస్ ఛానెల్‌లో వర్క్ చేశారు. ఈవెన్ టీవీ నైన్‌లో కూడా వర్క్ చేశారనమాట. సో, అలాంటి జర్నలిస్ట్, అలాంటి యాంకర్ ఆహ్, మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం అనమాట. సో, ఏది ఏమైనా సరే దీనికి వెనక కారణాలు ఏంటనేది మాత్రం నిన్న న్యూస్ అంతా చూసాను. సో, నేను ఏదైనా వీడియో చేశానంటే ఖచ్చితంగా నిజం తెలుసుకొని మెయిన్ క్లారిటీ అంతా తెలుసుకున్న తర్వాత నేను వీడియో చేస్తాను. ఎందుకంటే ఏ తప్పు చెప్పినా అది కరెక్ట్ కాదు కాబట్టి. సో, విషయం విషయం ఏంటంటే అసల యాంకర్ స్వేచ్ఛ ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారంటే, తన పర్సనల్ విషయం. ఆ విషయం ఏంటనేది ఇప్పటికొచ్చి ఎవరికీ బయటకి రాలేదు. తన పర్సనల్ విషయం. పర్సనల్‌గా కొంచెం చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి, అది తట్టుకోలేక ఇలాగా ఆత్మహత్య చేసుకున్నారు. టీ న్యూస్ యాంకర్ స్వేచ్ఛకి కూతురున్నది. సో, ఆ కూతురు చెప్పడం బట్టి ఏంటంటే మన పూర్ణ చందర్ ఎవరైతే ఉన్నారో ఆయనే బాధ్యత. సో, టీ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఏంటంటే పూర్ణ చందర్ అనే వ్యక్తితో ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. సో, అందులో ఏంటంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళకి వచ్చిన కొన్ని గొడవల వల్ల ఏంటంటే, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వల్ల ఏంటంటే తను ఇలాగా ఆహ్, బలవన్మరణానికి పాల్పడిందని చెప్పి మనకి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ కూతురు కూడా అదే చెప్తుంది. మా అమ్మకి చావు కారణం నువ్వే అని చెప్పి అలాగా చెప్తున్నారనమాట. సో, నేను ఒకటే చెప్తాను ఫ్రెండ్స్. మనకి ఏ కష్టాలొచ్చినా, ఎన్నొచ్చినా సరే, ఒకటి చావనేది మనకి సొల్యూషన్ కాదు. ఎందుకంటే మనకి అంటే ఈ మనిషి జన్మ అనేది ఎంతో గొప్పదనమాట. ఎంతో జ అంటే ఎంతో పుణ్యం చేసుకుంటే గాని మనకి మనిషి జన్మ అనేది రాదు. సో, ఉన్నది ఒక్కటే లైఫు. ఆ లైఫ్‌ని మనం హ్యాపీగా లీడ్ చేయడమే మనకి ఇంపార్టెంటు. ఏ ప్రాబ్లమ్ వచ్చినా, ఏ ఎ ఎటువంటి స సొలు ప ఎ ఎటువంటి వర్రీస్ వచ్చినా మీరు టెన్షన్ పడకుండా కూల్‌గా థింక్ చేస్తూ లైఫ్‌ని ముందుకెళ్ళిపోతే, సో, మీ లైఫ్‌కి ఏమీ కాదు. సో, ఇలాంటి ఆత్మహత్యలు దయచేసి ఏ యూత్ ఎవరు ఏంటంటే చేసుకోవద్దు. మనిషి జీవితం 100 ఏళ్ళు. కాకపోతే మనకున్న టెన్షన్‌లకి, మనకున్న ఇదంతా ఏంటంటే 60కి, 70 ఏళ్ళకే పోతున్నాం. మళ్ళీ ఇప్పుడు ఇలాగా బలవన్మరణాలు, ఆత్మహత్యలు చేసుకోవడం, అంటే జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవడం అనేది చాలా తప్పది. సో, ఏదైనా సరే డేరింగ్‌గా ముందుకెళ్ళండి. అది ప్రాబ్లమ్ ఏదొచ్చినా ఫేస్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో, ఇలాంటి పనులైతే చేయొద్దు. అండ్ టీ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ మరణం అయితే మాత్రం నాకు చాలా బాధ కలిగింది. చాలా మనసుకి బాధ కలిగించింది. ఇది నిజంగా డైజెస్ట్ చేసుకోలేని విషయం. ఎందుకంటే షీ ఈజ్ అ జర్నలిస్ట్, మంచి జర్నలిస్ట్, మంచి రైటర్ కూడా. సో, ఏది ఏమైనా సరే పూర్ణచందర్‌నయితే మాత్రం ప్రెజెంట్ అరెస్ట్ చేశారు. హి గాట్ అరెస్టెడ్. సో, ఇప్పుడేంటంటే ఆహ్, కారణాలు ఏంటనేది మరి పోలీసులు రాబడతారు కాబట్టి, అసలు నిజం ఏంటనేది మనకి తొందరలో తెలుస్తదనమాట. సో, ఏదేమైనా అన్ ఆహ్, కొన్ని కొన్ని కారణాలు ఎలా ఉంటాయంటే ఫ్రెండ్స్, మనం తట్టుకోలేని కారణాలుంటాయి. అలాంటి కారణాలున్నప్పుడు ఏంటంటే ఇలాగ సూసైడ్ చేసుకుంటారనమాట. సో, ఏది ఏమైనా సరే ఆవిడ పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి కేవీ టాక్స్ ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాను. అండ్ యూత్, మీ అందరికీ నేను చెప్పేదేంటంటే, ప్లీజ్ మీ జీవితాన్ని అర్ధాంతరంగా కొన్ని కారణాల వల్ల సూసైడ్ లాంటివి చేయొద్దు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థాంక్ యూ.